నమస్కారం. ఈరోజు తెన్నాంధ్ర నేవల్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోవిందరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు హిమాంశు శుక్లా గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ గౌరవనీయులు వైభవ్ నందన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ దర్గామెట్లో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నటువంటి పరిసరాలని తెలంగాణ నేవల్ యూనిట్ సెకండ్ ఆఫీసర్ చీరాల నరేంద్రబాబు, చీరాల వెంకట నాగరాజు గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంకటరావు నగరు, అదేవిధంగా కేఎన్ఆర్ నగరపాలక పాఠశాల టీవీ నగర్ ఎన్సీసీ క్యాడెట్లో మరి కార్యక్రమంలో పాల్గొని మరి పరిసరాలని పరిశుభ్రం పరచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తూ మనం ఉన్నటువంటి మన పరిసరాలు, అదేవిధంగా పాఠశాలలు, కార్యాలయాలు ఎక్కడైతేనేమి ప్రతి చోట అక్కడ ఇక్కడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడాను పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనందరి ఆరోగ్యం బాగుంటున్నటువంటి ఉద్దేశంతో ప్రజలకి ఒక అవగాహనని, ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వైభవ్ నందన్ గారు సంయుక్తంగా ఈ బారా షాహీద్ దర్గాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెనాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ క్యాడెట్లే కాకుండా సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ పరిసరాన్ని పరిశుభ్రపరచడం ఎంతైనా ఆనందించదగినటువంటి పరిణామం. ఇది కేవలము ఒక్కరోజు చేస్తే సరిపోదు. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే ఒక స్వచ్ఛ నెల్లూరు కార్పొరేషన్ని, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, అదేవిధంగా స్వచ్ఛ భారత్ని మనము చూడగలం. మరి ఈ నెల 17వ తారీఖు నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమాలు కమిషనర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై మరి గాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతి చోట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మరి అక్టోబర్ 2వ తేదీ గాంధీ గారి జయంతి సందర్భంగా అప్పటి వరకు ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా వారి వారి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయడమే ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి ఈరోజు ఈ స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు కూడా అనేక మంది యాత్రికులు బారా షాహీద్ దర్గా ప్రాంతానికి వస్తూ ఉంటారు. మరి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాన్ని ఆరగించిన అనంతరము వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ వాళ్ళు తిన్న తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ నియమితమైనటువంటి ప్రదేశంలోనే ఆ చెత్త వేసే విధంగా యాత్రికులు కూడా తగినటువంటి విధంగా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ పవిత్రమైనటువంటి దర్గా ప్రాంతం కూడా ఇంత అందంగా శోభిల్లడం అనేటువంటిది జరుగుతుంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేఎన్ఆర్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడాను పేరు పేరున మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా పిల్లలు వాస్తవంగా ఇప్పుడు సంక్రాంతి దసరా హాలిడేస్ అయినప్పటికీ కూడా మరి సెలవుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి సదుద్దేశంతో మేము వాళ్ళకి తెలియజేయగానే అందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా
మరి ఎంతో ఉత్సాహంతో స్పందించి వారి పిల్లల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మరొకసారి తల్లిదండ్రులకు కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం.